హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీస్‌నండి. సో, ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అనమాట. సో, అండ్ ఈ స్నాక్స్ అయితే ఇష్టపడని వాళ్ళే ఉండరండి. సో, అదేంటంటే అరటికాయలైతే వస్తూ ఉంటాయి కదండీ మనకి కూర అరటికాయలు. సో, మనం జనరల్‌గా కూర లేకపోతే పులుసు, ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా! సో, బజ్జీలైతే చాలా అరుదుగా వేసుకుంటాం అరటికాయ బజ్జీలు. సో, అరటికాయ బజ్జీలని ఇలా గనుక వేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుందండి. సో, ఫస్ట్ ఏంటంటే స్లైసెస్‌గా కట్ చేసేసుకొని చక్కగా కొంచెం సాల్ట్, కొంచెం కారం సరిపడా, అలానే కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ అన్నీ వేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా వాటికి ఇలాగ పట్టించేసేయాలండి. సో, మొత్తం కూడా ఏందంటే ముందు వైపు, వెనక వైపు ఇలా బాగా పట్టించేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఇలాగ పక్కనుంచేయండి. అంటే ఫస్ట్ మీరు ఇలా పిండి కలుపుకునే ముందే ఈ అరటికాయలని కట్ చేసి వాటికి పట్టిచ్చేసి పక్కన పెట్టేసేస్తే మనకి చక్కగా టైం అనేది సరిపోతుంది. అలానే త్వరగా కూడా అయిపోతాయి. సో, ఇప్పుడు నేను ఇక్కడ బౌల్ తీసేసుకొని ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ బియ్యపు పిండిని యాడ్ చేసేసుకున్నానండి. అలానే కొంచెం సాల్ట్, దాంతో పాటు చాలా కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ముందు పొడి పిండిని ఇలాగ కలిపేసేసేయండి. సో, ఇందులో పొడి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్‌గా హాట్ వాటర్, మరీ వేడిగా కాకుండా లైట్ గోరువెచ్చని వాటర్‌ని ఇలా వేసేసి ఉండలుండలుగా లేకుండా చక్కగా ఇలా విస్కర్‌తో ఇలా కలుపుకున్నాననమాట. సో, ఇలాగా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు దీంట్లో ఏంటంటే వేడిగా కాగిన నూనెని ఒక 2 స్పూన్లు ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. సో, ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బజ్జీలకి వేటికైనా కూడా చక్కగా బొరుగొస్తుందండి. సో, మీరెప్పుడూ ట్రై చేయకపోతే గనక ఇలాగ పొడి పిండిలో కంటే కూడా తడి పిండిలో ఇలాగ కలిపిన తర్వాత యాడ్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇలా ఆయిల్ ఏసేసిన తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇలాగ కలిపి పెట్టేసి ఉంచున్నాం కదండీ! సో, అరటికాయల వాటన్నిటిని స్లైసెస్‌ని సో, చక్కగా ఇలా డిప్ చేసేసి మనం ముందుగా ఆయిల్ వేడి చేసేసి ఉంచేసాం కదండీ! సో, అందులోకి ఇలా యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా బజ్జీలన్నిటిని ఇలాగా యాడ్ చేసేసిన తర్వాత ఏంటంటే మనం వీటిని వెంటనే కదిలిచ్చకుండా ఒక 2 నిమిషాలు ఆగి గనక కదిలిచ్చామంటే చక్కగా వస్తదనమాట. సో, అదంటే పిండంతా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి. సో, మీరు ఇది టిప్‌గా కూడా అనుకోవచ్చు. సో, అలాగే చక్కగా చూసారా ఇప్పుడు మనకి ఎక్కువ తలుకులు రాకుండా వస్తాయన్నమాట వెంటనే కదిలించుకున్నామంటే. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే వరకు వేయించుకుంటే చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు.